పౌడర్, సాల్ట్, కప్, స్పూన్ ఎలా చేయాలో చూద్దాం. నేను 25 ml వాటర్ తీసుకుంటున్నాను. స్నో పౌడర్ వేసుకుందాం. ఇప్పుడు 2 minutes వెయిట్ చేయాలి. 2 minutes అయిపోయింది. మన స్టవ్ రెడీ. దీంట్లో 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి మనం. స్నో వాటర్ అవుతుంది చూసారా? చూడండి ఎలా మెల్ట్ అవుతుందో అని కదా. మన స్నో వాటర్ అయిపోయింది చూడండి. ఏమైందో తెలుసా నీకు ఖుషి? స్నో పౌడర్లో వాటర్ వేసినప్పుడు స్నో పౌడర్ వాటర్ని అబ్జార్బ్ చేసుకొని గ్రో అవుతుంది సైజ్లో, ఓకేనా? అందుకు నీకు అది స్నో అయింది. బట్ దాంట్లోనే మనం సాల్ట్ వేస్తే ఏమవుతుంది, సాల్ట్ మాలిక్యూల్స్ వాటర్ని పుల్ చేసుకొని స్నో పౌడర్లో నుంచి వాటర్ తీసేసుకుంటాయి. సో అది బ్యాక్ టు లిక్విడ్, అంటే వాటర్ లాగా చేంజ్ అయింది. ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.